మకర రాశి వారి జీవితాన్ని ఒక స్త్రీ మార్చబోతోంది. కోట్లు పెట్టినా కొనలేని అదృష్టం. మీరు ఈ భూమండలం మీద ఎక్కడ ఉన్నా ఈ వీడియోని మిస్ కాకుండా చూడాల్సిందే. మకర రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితాన్ని ఒక స్త్రీ కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారబోతుందో కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికెలో పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో వాళ్ళని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మకర రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఈ రాశి వారు ధర్మపరమైనటువంటి సిద్ధి ఉంటుంది. తెలివితేటలతో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా చర్యలతో మంచి ఫలితాలు పొందుతారు. శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి స్తోత్రం చదవడం శుభప్రదం. శుభయోగాలు ఉన్నాయి, మీకు అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయండి. ఉన్నతమైనటువంటి ఆలోచనలతో ముందుకు సాగి మీ యొక్క లక్ష్యాలను నెరవేర్చగలుగుతారు. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. సమాజంలో మీ కీర్తి మరింతగా పెరుగుతుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మీరు ఆత్మ సంతృప్తిని కూడా ఈ సమయంలో పొందుతారు. ఆరోగ్యం బలాన్ని అందిస్తుందని విశ్వసించండి. గిట్టని వ్యక్తులకు, మాటలకు ముఖ్యంగా ప్రాధాన్యత ఇవ్వకుండా అవగాహనతో ముందుకు సాగండి. శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన మీకు శ్రేయస్కరం, శాంతిని కూడా అందిస్తుందని చెప్పడం సందేహం లేదండి. ఈ మకర రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో ముఖ్యమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఒక స్త్రీ కారణంగా మీ జీవితం అయితే మొత్తంగా మారిపోతుంది. ఆ స్త్రీ మీ జీవితంలోకి ప్రవేశం చేయడం కారణంగా మీ జీవితం అయితే కోట్లు పెట్టిన కొనలేని అదృష్టం మీకు కలుగుతుందండి. ముఖ్యంగా ఆ స్త్రీని మీ జీవితంలో వదిలిపెట్టవద్దు. ఆ స్త్రీ ఏ రూపంలోనైనా సరే మీ జీవితంలో ప్రవేశించవచ్చండి. ఒక భార్యగా అయినా సరే, తల్లిగారిగా అయినా సరే, మీ స్నేహితురాలిగా అయినా సరే ఒక స్త్రీ ప్రవేశం అయితే మీ జీవితంలో ఈ సమయంలో కలగబోతుందండి. ఆ స్త్రీ కారణంగా మీకు ఊహించని మార్పులు అయితే జరుగుతాయి. డిసెంబర్ నెల పూర్తయ్యేలోపు మీ జీవితం మొత్తం కూడా మారిపోతుంది. ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం బాగుంటుందనే చెప్పాలి. పని భారం కొంచెం అధికంగా ఉంటుంది మరియు మీ సహోద్యోగుల నుండి తక్కువ మద్దతు కూడా లభించవచ్చు. కనుక ఈ సమయంలో మీరు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఆర్థికంగా మీకు సమయం అయితే బాగుంటుంది. వివిధ మూలల నుండి మీకు డబ్బు అనేది వస్తుంది. కానీ అదే సమయంలో ఖర్చులు కూడా అధికంగా కనిపిస్తున్నాయండి. మీరు డబ్బు ఖర్చు చేసే సమయంలో దుబారా చేసే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఇల్లు లేదా ఆస్తి కొనాలని ఆలోచనలో ఉన్నట్లయితే ఈ సమయం కొనుగోలు చేయడం అయితే మంచిది కాదు. ఈ నెల అంతా కుజుని గోచారం అనుకూలంగా ఉండదు కనుక వచ్చిన లాభాల్లో చాలా వరకు కూడా ఇల్లు కానీ వాహనం కానీ రిపేర్లు చేయడానికి వెచ్చిస్తారు. ఈ రాశి కుటుంబ పరంగా ఈ సమయం సాధారణంగా ఉంటుందండి. మీరు మీ యొక్క జీవిత భాగస్వామి కోసం కొంత అదనపు డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. వ్యాపార పరంగా ఈ నెల మొదటి భాగం చాలా మంచిగా ఉంటుంది, కానీ రెండో భాగం సాధారణంగానే ఉంటుంది. మీరు తక్కువ వ్యాపారం మరియు ఎక్కువ పెట్టుబడులు కూడా ఉంటాయి. మీ వ్యాపారం లేదా వృత్తికి సంబంధించిన పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి నెల కాదు. కాబట్టి ఈ నెల ద్వితీయార్థంలో వ్యాపార పరంగా చాలా పనులు మొదలైన తర్వాత ఆగిపోవడం కానీ వాయిదా పడడం కానీ జరిగే ఆస్కారం అయితే ఉంటుంది. కాబట్టి పనులు ప్రారంభించే ముందుగా 1-2 సార్లు ఆలోచించుకుని ప్రారంభించడం మేలు. ఆరోగ్యపరంగా ఈ సమయం సాధారణంగా ఉంటుంది. ముఖ్యంగా చివరి 2 వారాల్లో మీకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే ఉంటుంది. ఎందుకంటే కడుపు మరియు కళ్ళకు సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు కలగవచ్చు. ఈ సమయం ద్వితీయార్థం ఆరోగ్యపరంగా జాగ్రత్త అనేది అవసరం. సూర్యుడు మరియు కుజుని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి రక్తము మరియు ఎముకలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టే ఆస్కారం అయితే ఉంటుందండి. విద్యార్థులకు ఈ సమయం కొంత ఇబ్బందికరంగా కూడా ఉంటుంది. మీకు బద్ధకం మరియు చదువుపైన ఆసక్తి లేకపోవడం వంటివి కూడా ఉంటాయి. ఇది పరీక్ష సమయం కాబట్టి
విశ్రాంతి తీసుకోకుండా రాబోయే పరీక్షల్లో మంచి ఫలితం పొందడానికి బాగా ప్రాక్టీస్ చేయండి. మీ కోపాన్ని మరియు భావోద్వేగాలను నియంత్రించుకోండి మరియు ఎవరితోనూ కూడా గొడవ పడవద్దు. ఏకాగ్రత మరియు ఆత్మవిశ్వాసం పొందడానికి ప్రతిరోజు కూడా గణేష స్తోత్రాన్ని పఠించడం మేలు. చూసారు కదండి, మకర రాశి వారి గురించి మనమైతే ఇప్పుడు పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి కూడా క్లియర్గా తెలుసుకుందాం. శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. మకర రాశిని చరరాశి, భూతత్వ రాశి అని కూడా పిలుస్తారు. మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఇందులో మొసలి శరీరం గట్టి పట్టుదలను, జింక చాలా సున్నితత్వాన్ని తెలియజేస్తుంది. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినది, వీళ్ళు ఏదైనా ఒక్క విషయం పట్ల పట్టుబడితే దానిని విడిచిపెట్టారు. ఎలాగైతే మొసలి గట్టి పట్టుబడుతుందో ఆ విధంగానే వీరు పట్టుపట్టినట్లయితే ఏ పనైనా సరే పూర్తి చేసే వరకు కూడా విడిచిపెట్టారు. ఈ రాశి వారు ఏదైనా సరే తమకు వచ్చిన అవకాశాన్ని జారవిడవకుండా జాగ్రత్తగా పూర్తి చేస్తారండి. మీరు మంచి శారీరక బలం కలిగి ఉంటారు. భోజన ప్రియులని కూడా చెప్పవచ్చు. ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు లాభ నష్టాలను బేరేజు వేసుకుని లాభం వస్తేనే ఆ పని చేసే మనస్తత్వం కలవారుగా ఉంటారు. ఒకవేళ ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతు చూడనిదే విడిచిపెట్టారు. తమ వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకున్న తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడతారు. తమకు ఏదైనా పని చేసే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే, ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతనే ఆ పనిని వీరు మొదలు పెడతారు. ఈ రాశిలో జన్మించిన వారు గట్టి పట్టుదల కలిగి ఉంటారు. గట్టి జాగ్రత్త, అవకాశాన్ని విడిచిపెట్టని మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. ఇటువంటి ముఖ్యమైన లక్షణాలన్నీ కూడా వీరిలో ఉంటాయి. అందుచేత వీరి జీవితము చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతుంది. అర్థం కాని ఎటువంటి విషయాన్ని కూడా వీరు అంగీకరించారు. దేనినైనా సరే సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధి కుశలతో ప్రవర్తిస్తారు. ఎదుటి వారి లోటుపాట్లను గమనించి యుక్తితో ఎటువంటి కార్యాన్నైనా సరే దిగ్విజయంగా పూర్తి చేస్తారండి. ఈ రాశి వారిది ఆచరణ ప్రధానమైన జీవితం అని కూడా చెప్పవచ్చు. ఈ రాశి వారు తమ జీవితంలో ఎవరిని కూడా నమ్మరు, కానీ అందరినీ నమ్మినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తారు. తొందరపాటు నిర్ణయాలు వీరు అసలు తీసుకోరు. ఈ రాశి వారు ప్రేమ, వివాహాలకు చాలా దూరంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు పురుషుల ప్రవర్తనలో చాలా సందేహాలు అనేవి ఉంటాయి. భర్త విషయంలో కూడా ఈ విధంగా ప్రవర్తించి భర్తను కూడా అనుమానిస్తారు. ఇలా అనుమానించి భర్తను దూరం చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి. ఈ జాతి స్త్రీలు తమలోని లోపాన్ని గుర్తించి సరిచేసుకుంటే సంసార జీవితం అనేది చాలా బాగుంటుంది. ఈ రాశి వారి సంభాషణ ఎవరితోనైనా సరే గంటల తరబడి చేస్తారు. అక్కరకు రాని అనవసర మాటలు కూడా చర్చిస్తూ ఉంటారు. ఇలా అనవసరపు మాటలు మాట్లాడి ఎదుటివారిలో పనులు చాకచక్యంగా తమకు అనుకూలంగా చేయించుకుంటారు. వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. ఆచార వ్యవహారాల్లో వీరు చాలా నిజాయితీగా ఉంటారు. వీళ్ళకున్న సంకల్ప సిద్ధి అద్భుతమని మనం చెప్పాలి. ఎన్ని విఘ్నాలు కలిగినా తాము అనుకున్న పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారనగా వీరు ఓటమిని అసలు అంగీకరించారండి. ఎవరిలో ఉన్న తప్పులైనా సరే ఇట్టే పట్టేస్తారు. ఎవరిని నమ్మరు. అయితే మంచి వారిని కూడా నమ్మని పరిస్థితులు అయితే ఏర్పడతాయి. సామాన్యంగా వీరు సంతోషపడరు. వీరికి పదవి వ్యామోహం కూడా అధికంగా ఉంటుంది. మకర రాశి వారు నీలం ధరించిన శుభ ఫలితాలు పొందుతారు. నీలం ధరించడానికి ముందు మీ యొక్క రాశి చక్రాన్ని పరిశీలించిన తర్వాతనే ధరించడం శుభ ఫలితాలను ఇస్తుంది. చూసారు కదండి, మకర రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.